చెన్నూరు మండలం ఆసన గ్రామం. సార్, గత 10 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మా తాత కాంగ్రెసే, మా అయ్య కాంగ్రెసే. పుట్టి నుండి మా కాంగ్రెస్ ఉండే. అందులో మీరంటే బాగా అభిమానం. వినోద్ సారప్ప నుండి మేము కొనసాగుతూనే ఉంటున్నాం. సార్, మొన్న కూడా గత ఎలక్షన్లో కూడా మీ 2019లో కూడా మేము జడ్పీగా పోటీ చేసి 20 లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీ వెనక్కి కాపాడినాం సార్. అది ఓటమి గెలుపు సహజం సార్. కానీ ఈరోజు సార్ తమరుకు తెలిసి జరుగుతుందో తెలియకుండా ఇక్కడ స్థానిక నాయకులు బీఆర్ఎస్కే మద్దతు పలుకుతుండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ పాలన నడుస్తుంది సార్. ఐకేపీ అని సెంటర్ ఉంటే ఇంతకుముందు సీఏ గారు 10 సంవత్సరాలు అతనే నడుపుకున్నాడు. ఆ బీఆర్ఎస్ వాళ్ళ భార్యలే నడుపుకున్నారు సార్. మాకు ఒక సెంటర్ కావాలన్నాం. దయచేసి మీ దగ్గరికి హైదరాబాద్కి వచ్చినాం. మొన్న 11 తారీఖు ఇక్కడికి వచ్చినాం, క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం. కానీ ఇస్తా మిమ్మల్ని తప్పుడు సమాచారంతో అయిన మీ పిఏ గారు నవీన్ రెడ్డి స్థానిక నాయకులు మాకు సెంటర్ రాకుండా చేసి ఓన్లీ సెంటరే కాదు సార్, ప్రతి పనుల ఇక్కడ టీఆర్ఎస్కే మనం ఒత్తాసు పలికే రోజులు వస్తున్నాయి సార్. దయచేసి ఇలాంటి కరెక్ట్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్లే ఐకేపీలో వాళ్ళే, వాళ్ళ భార్యలే. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను తీసి పక్కకు పెట్టి ఆ సీసీ రేవత్ అనటామా మా సుమనన్న మొన్నటిదాకా సుమనన్న సార్. సుమన్కు నివాళులు అర్పించిన వాళ్ళు, నివాళులు హారతికి పట్టిన వాళ్ళకు మీరు సెంటర్లు ఎట్టుంచుకుంటారు సార్? ఏ విధంగా సార్? సార్, మీ కొరకు మేము ప్రాణాలు అర్పించి దిగినాం సార్. కార్యకర్తలు చంపుకుంటారా? మరి ఏమంటారు? మీరే చేయండి సార్. సార్, ఇది కరెక్ట్ కాదు సార్. సార్, 20 రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం సార్. సార్, నేను ఒక్కని కాదు సార్, ఒక 50 మందితో తిరుగుతాను మీ దగ్గరికి. ప్రతిసారి చేస్తున్నాం బాబు, చేస్తున్నాం సార్. ఇదేంటి సార్? బీఆర్ఎస్ DCMS 2 ఆట వెంటనే మంజూరు చేసిండు. ఏ విధంగా సార్ మాతోటి యుద్ధం చేస్తాడు, మా కార్యకర్తలు చేతులు ఎరగొడతాడు. అప్పుడు 10 సంవత్సరాలు అతనే, ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు అతనే. మరి మేము ఎందుకు సార్ తమరు గెలిపించుకునేది? ఎంపీ సార్ అప్పుడు అగనిస్ట్గా చేస్తారు, మీ ఎలక్షన్లో అగనిస్ట్గా చేస్తారు. పైసల పంపుకోవాలో ముందుండి పంపిస్తారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ విషయానికి కష్టాలక ఇందిరమ్మ కమిటీలు అంటాలక మళ్ళీ వాళ్ళదే సార్. పాత కార్యకర్తలు మీరు ఏం చేసుకోనుకుంటారు సార్? ఇదేనా నుండి జరిగే కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికైనా దయచేసి మాకు సెంటర్ కలిపియాలని మేము ఎంతో ఇప్పటికి నేను ఏ సెంటర్లో లేకున్నా కానీ సోకుల స్వామి అనే అతని భార్య ఉన్నది అని పుకారాలు పుట్టిస్తున్నాను. తప్పుడు సమాచారం ఇస్తుంది సార్ నవీన్ రెడ్డి, తప్పుడు సమాచారం సార్. 25,000 పెట్టి మా కార్యకర్తలు అందరం కలిసి రోడ్డు పోసుకున్నాం సార్. అది శ్మశాన వాటికి వెళ్తుంది, డంపింగ్ యార్డ్ పెడుతుంది సార్. తమరు సెంటర్ ఇస్తారని ఇగో పందిరి కూడా వేసుకున్నారు సార్. ఇగో రైతులు చూడండి సార్, రైతులు బట్టలు పోసుకున్నారు, మమ్మల్ని నమ్మి రైతులు బట్టలు పోసుకున్నారు సార్. కానీ తీరాస్తే వాళ్ళు DCMS 2 అని కాంగ్రెస్ కార్యకర్తలు ఓడిపెట్టి వాళ్ళు మీరిచ్చిన నమ్మకంతో వాళ్ళు సెంటర్ దగ్గర చేస్తారు సార్. మేము ఎందుకు సార్ బతికి సార్? దయచేసి చెప్తున్నాం, మేము ఏదో బ్లాక్మెయిల్ చేస్తే భయపెడతాను కాదు. ఈ సెంటర్ ఖచ్చితంగా DCMS 2 అని బీఆర్ఎస్ కార్యకర్తలు సెంటర్ క్యాన్సిల్ చేసి మాకు మాత్రం మేము ఒక్కలే ఉన్నాం సార్. నా పేరు కాదు సార్, ఏదో మేము అందరం కాదు, మా 150 మంది కార్యకర్తలు ఉన్నారు సార్. మా పేరు మీద ఎవరి పేరు మీద మాకు ఒక్క సెంటర్ అయినా కాదు సార్. ఆ 4 సెంటర్లు ఉంటే వాళ్ళకి ఇచ్చినాక మేము ఎందుకు సార్? మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకే సార్? మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకైనా సార్? చెప్పండి, మీరే చెప్పండి. కార్యకర్తలు కాపాడుకునేది ఉన్నదా, మమ్మల్ని చంపుకునేది ఉన్నారు సార్? 20 తారీఖు నాడు సార్ క్యాంప్ ఆఫీస్ ముంగట మేము భార్య భర్తలం ఖచ్చితంగా మందాకి సత్తాం, అప్పులు చేసుకొని బతుకుతాం సార్. ఇదేనా సార్ పరిస్థితి? 20 తారీఖు నాడు చచ్చిపోతాం సార్. మీ భార్య భర్తలు చచ్చిపోతాం. మా పిల్లల బాధ్యత మీదే సార్. మా చావుకు, మా ఇద్దరు చావుకు మాత్రం కాంగ్రెస్ పార్టీది, అందులో మీదే సార్. దయచేసి ఏదో ఒకటి నిర్ణయం కాకుండా మేమైతే బ్రతకం సార్. క్యాంప్ ఆఫీస్ నాడు చచ్చిపోతాం అంతే. ఇది ఎందుకు సార్? మట్టి బుక్ సాగమంట సార్. మట్టి బుక్ మా ఇంటి ముందర వచ్చి ఇష్టమైనట్టు కామెంటరీలు చేసిండ్రు. ఎన్నో జరుగుతాయి సార్. ఆసనాల్లో జరిగే అన్యాయం అయితే మీరు ఎట్లా చేసి బయట పడేపియాలి సార్. మాకు సెంటర్ అనేది బీఆర్ఎస్ నాయకుల సెంటర్ క్యాన్సిల్ చేయాలి. మొన్న తమరు వంశీ సార్ తోటి ఎక్కడికి మంచి మా సువనపల్లి వెళ్తుండే సార్. సువనపల్లి వెళ్తే సార్ స్కూల్లో ఈ డైనింగ్ హాల్కు రేకులు కావాలి సార్, మిమ్మల్ని కోరుకున్నాం. దీన్ని మీరు ఎట్లా మిమ్మల్ని ఆపుతారా అని అట్టెల రాజన్న అతడు నా కులం సార్ బాల కులం పెట్టి మా కులం పెట్టి నన్ను పెళ్ళాన్ని వాళ్ళందరూ తిడితే సార్, ఇప్పుడు నా ప్రస్తుత సిఐ గారికి మేము కంప్లైంట్ ఇస్తే 3 కంప్లైంట్ సార్. తమరు ఫోన్ చేసిందట, తమరు ఫోన్ చేసి కేసు ఆపుతారా సార్? ఎంతవరకు ఆడు సార్? మన్యపోని ఆపుతారా మీరు? మన్యపోనికి అన్యాయం చేస్తారు సార్. మాల జాతి సార్ నాది. అప్పుడు అన్యాయం చేసాడు. అట్టెల రాయన మీద చేయి పడితే బాగుంటుందని మీరు తమరే ఫోన్ చేసిండట. అతను మాకు సార్ ఉండంగా అంటే రేపు మమ్మల్ని చంపినా కానీ అంతేనా సార్? సిపి గారి దగ్గర కూడా పోయినా సార్. సిపి గారి దగ్గర పోతే
తమరి పేరు చెప్తాను సార్. అట్టెల రాజన్న మేము చేసిన అన్యాయం సార్. పార్టీని కాపాడుకొని అంటే కాంగ్రెస్ లో 10 ఏళ్ల నుండి తిరిగినందుకు నాకు ఇచ్చే గిఫ్టా సార్ తమరు? చూడండి సార్, రైతులు ఎంత నమ్మిపోయింది. సీఏ గురించి కూడా చాలా కొట్లాడినాం సార్, మమ్మల్ని ఏది ముందుకు ఎవరు? కుమారస్వామి సార్, గోదావరి కాని కుమారస్వామి చెప్తే నేను విలువ ఉంటుంది టీఆర్ఎస్ ఉనికి మన్నిస్తారు. ఇక్కడ మేము కొట్లానికి విలువ సార్ మీరు ఇచ్చేది? ఎందుకు ఇట్లా మిస్గైడ్ చేస్తుంటారో మాకు అర్థం కావట్లేదు సార్. మేము మీ తప్పిదం ఉందా లేదా మాకు తెలియదు, కానీ స్థానిక మండల నాయకులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుండ్రు, పార్టీని చంపుతానికి ప్రయత్నం చేస్తుండ్రు సార్ మండల నాయకులు కొందరు. గతంలో అదే నాయకులు అదే సెంటర్లు ఉన్న వాళ్ళని లాక్కొని వాళ్ళ కొడుకు పెట్టించుకున్నారు సార్. పేర్లు తీయద్దని ఇప్పటికి తీస్తలేము, కానీ అదే సెంటర్ని లాక్కొని వాళ్ళ కొడుకు పెట్టించుకున్నాడు సార్. మీకు ఇంకా ఏమి ఆసనాల్లో ఏం జరుగుతుందో తెలుస్తలేదు. బాగా అన్యాయం. 10 ఏళ్ల నుండి తిరిగే సెంటర్లు ఉంచుకుంటాను సార్. ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది సార్. ఇంటి ముందు డాన్సులు చేసిన వాళ్ళకు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని గులాబీ జెండాల పాటలు వేసుకుని ఎగిరిన వరకు మీ సెంటర్ ఏ విధంగా ఇస్తారు సార్? భారత్లు పట్టుకొని ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన సెంటర్ వాళ్ళు మా ముంగట కామెంట్లు చేసుకుంటున్నారు సార్. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లతో. మళ్ళీ 6 నెలల ఎలక్షన్ మేము సుమనాథ్ దగ్గర పోతామంటారు సార్ వాళ్ళు. ఇప్పటికి సార్ వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్కింగ్ పెట్టి మీకు పంపిస్తాం సార్. వాళ్ళ ఫోటోలు కూడా ఏ విధంగా ఇస్తారు సార్? డీసీఎంఎస్ టూవాట మీకు కష్టపడే కార్యకర్తలు వదిలిపెట్టి మీరు నిన్నదాకా మొన్న వచ్చిన వాళ్ళకు సార్ కన్నసార్ రావుని చెప్పించి మమ్మల్ని స్విచ్లు పెడతారు సార్. చంపుతారా మరి? చంపుతారు సార్ మమ్మల్ని. మేము 10 ఏళ్ల నుండి ఈయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రేమ్ సాగర్ దగ్గరికి రావాలంటే రాలేము, కన్నసాగర్ సార్ దగ్గరికి రమ్మంటే రాలేము. ఎందుకంటే 10 ఏళ్ల నుండి మేము ఇంట్లోనే కొట్లాడుకుంటాం, ఇట్లనే ఉంటాను. ఇప్పుడు అందులోకి పోయి ఈ వర్గాలు చేస్తాననే ఈ మండలి ప్రెసిడెంట్ సార్. మేము నిజాయితీగా చెప్తున్నా, నాకు 2 పిల్లలు.